కనుక ఇక్కడ మా ఏరియాలో సెటిల్ అయిపోతే ఎట్లా అని ఒకళ్ళ ఓటమికి ఒకళ్ళు ప్రయత్నించుకున్నారు. దాంతో నష్టపోయినటువంటి పరిస్థితి. మనస్ఫూర్తిగా పనిచేసినోడు ఎవడూ లేడు. 85 నియోజకవర్గాల్లో మనస్ఫూర్తిగా పనిచేసినోడు ఒక్కడు కూడా లేడు రెండో వాడిని గెలిపించడానికి. ఒక్కడంటే ఒక్కడు కూడా. అంటే అభ్యర్థి ఎఫెక్ట్ అనేది అభ్యర్థిని మార్చడం వల్లే కింది స్థాయి వాళ్ళు కలిసి రాలేదా? అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మద్దాలగిరి వచ్చాడు, అవును, వైసీపీ టీడీపీ నుంచి వచ్చి ఆ సీట్ తీసుకొచ్చి విడుదల రజనీకి ఇచ్చారు. అవును. ఇప్పుడు మద్దాలగిరి ఆమెతో అక్క బాగున్నావా లేకపోతే అమ్మ బాగున్నావా మాట్లాడతాడు, అంతే, భోజనం చేస్తాడు పైకి. ఎందుకు జగన్ దగ్గర శత్రువు కాకుండా కాకూడదు. అవును. కానీ అంతకుముందు తన కోసం ఎట్లా పనిచేశాడు అట్లా చేశాడా? ఏం కోసం లేదు కదా. మొక్కుబడిగా ఓ 10 కార్యక్రమాలు పిలిస్తే గెస్ట్గా అటెండ్ అవుతాడు. అంతకు మించి తన గెలుపు కోసం తను ఎంత కష్టపడ్డాడు అందులో 10వ వంతు కూడా కష్టపడి ఉండడుగా. అట్లాగే ఫస్ట్ అక్కడ ఎవరికో చిలకలూరుపేట వేరే ఎవరికో ఇచ్చారు, ఇచ్చి ఆ తర్వాత ప్లేస్ మార్చి మళ్ళీ తీసుకెళ్లి మనోహర్ నాయుడిని ఇచ్చారు గుంటూరు. ఆ ఫస్ట్ విడుదల రజనీ ప్లేస్లో వచ్చిన ఒక అతనేదో మొత్తం సెటరేట్ చేసుకుంటే 3-4 నెలలు మళ్ళీ అతన్ని తీసి మనోహర్ నాయుడు పెట్టేటప్పటికి ఇద్దరు వ్యతిరేకత మనోహర్ నాయుడు ఎట్లా సెటరేట్ చేస్తాడు? అందులో కొత్తోడు మళ్ళీ కొత్త ఏరియాకి